హాయ్ అండి, అందరికీ నమస్కారం. పొట్లకాయతో ఈరోజు పచ్చిరొయ్యలు వేసి గుమగుమలాడే కూర. పొట్లకాయ పాములా ఉంటుంది, బాబోయ్ మేము తిను అని చెప్పి చాలామంది భయపడతారు. కానీ ఈ రెసిపీ చూసారంటే ఇంకా ఆ భయం పోతుంది. లేత పొట్లకాయ ఒకటి తీసుకొని దాన్ని చాకుతో ఈ విధంగా పైన ఉన్నటువంటి తెల్లని పొరని తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్నని ముక్కల్లాగా కత్తిపీటతో కానీ చాకుతో కానీ కోసుకోవచ్చు. మరి నేనైతే కత్తిపీటతో దీన్ని కోస్తున్నాను అనమాట అండి. ఫస్ట్ వీటిని కడుక్కున్నాక వాటర్లో వేసి కొంచెంసేపు ఉడకబెట్టుకుంటే పసర వాసన అనేది పోతుంది. ఈ పొట్లకాయ పైన ఉండేటటువంటి పలుచని పొర అనమాట, తెల్లని పొర, దాన్ని మనం చాకుతో గీస్తే పోతుంది. ఇలా మనం పొట్లకాయని కడిగిన తర్వాత దీన్ని మనం పొట్లకాయని నిలువుగా చీలిస్తే దానిలో ఒక తెల్లని పదార్థం ఉంటుందండి. ఆ తెల్లని పదార్థాన్ని మనం తీసేసుకొని పొట్లకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసిన తర్వాత వాటిని కొద్దిగా వాటర్తో ఉడకబెట్టుకుంటే ఆ పొట్లకాయ పసర వాసన పోతుంది. మనం కూర వండుకోవడానికి మనకి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. మరి పొట్లకాయ తినడానికి చాలామంది భయపడతారు, కానీ ఈ పొట్లకాయ ఎంత మంచిదో తెలుసా అండి. ఈ పొట్లకాయలో మరి ఎంతో మంచి గుణాలు ఉన్నాయి. డయాబెటిక్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మరి వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేసే వారికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. బండిలో ఆయిల్ వేసి దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగులు, యాలకులు కలిపి పేస్ట్ చేసి ముందుగా దాన్ని బాగా వేయించాక కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి సన్నని సెగ మీద మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టిన తర్వాత దానిలోనికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత వీటిలోనికి మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పచ్చిరొయ్యల్ని వేసుకోవాలన్నమాట. మరి పొట్లకాయ డయాబెటిక్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంతేకాకుండా గుండెకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ కాలేయం సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి ఇది చాలా హెల్తీ అండ్ రెసిపీ అన్నమాట, పొట్లకాయ అనేటటువంటిది. మరి ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పొట్లకాయలు పట్టుకొచ్చి వండుకొని తినాలి. మరి పచ్చిరొయ్యలు కూడా వేసి మగ్గించాము. పచ్చిరొయ్యలు కూడా మగ్గిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పొట్లకాయలను కూడా వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఈ పొట్లకాయ పచ్చిరొయ్యలు అనేటటువంటి కూర వండుకుంటే అసలు పొట్లకాయ కూర తింటున్నామా అన్న ఫీలింగ్ ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది రియల్గా. మరి దీనిలోకి కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసాము. ఈ పచ్చి కరివేపాకు కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలా వేసుకోవడం వలన. ఈ పొట్లకాయ పచ్చిరొయ్యల కూర కొంచెంసేపు దీన్ని మగ్గబెట్టాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసి పచ్చి వాసన పోయే వరకు కూడా ఒక్కసారి కూరని కలుపుతూ తిప్పాలి. తిప్పిన తర్వాత ఒక అర గ్లాసుడు వాటర్ వేసుకొని కొంచెం సేపు సన్నని సెగ మీద ఉడికించాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా వాటర్ పోయి ఆయిల్ అంతా కూర వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరి మంచి రెసిపీస్ కోసం రాజ్ డిజిటల్ డైరీని వాచ్ చేయండి. చివరి వరకు కూడా చూడమని కోరుతున్నానండి. ఎంతో మంచి రెసిపీ అండి ఇది పొట్లకాయ. ఈ పొట్లకాయని చాలా విధాలుగా వెజిటేరియన్ వండుతారు, నాన్ వెజిటేరియన్ కూడా వండుతారు. ఒక్కసారి ఈ విధంగా పొట్లకాయని ట్రై చేయండి. ప్రతిసారి కూడా ఇలాగే వండటానికి మీరు ఇష్టపడతారు. ఏదైనా సరే తెలియనప్పుడు మనం తెలుసుకుంటే ఆ యొక్క టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ పొట్లకాయ పచ్చిరొయ్యల కూర చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో వండుతూ ఉంటాను. మీరు కూడా ఇంట్లో వండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేయాలని కోరుతున్నానండి. ఈ లేత పొట్లకాయలని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మా ఏరియాలో పచ్చిరొయ్యలు బాగా దొరుకుతాయి అన్నమాట, ఇండ్లకు వచ్చి అమ్ముతారు. అందుకని మేము ప్రతి వెజిటేబుల్లోనూ కూడా పచ్చిరొయ్యలు అనేవి వేసుకొని వండుకుంటాం. కాబట్టి
మరి ఈరోజు వంటలో భాగంగా పచ్చి రొయ్యలు పొట్లకాయ వండానండి. మరి మీరు కూడా ఈ విధంగా మంచి మంచి వంటలు వండుకోండి.